అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి వారాహి నవరాత్రులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అది ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి. అసలు ఈ వారాహి నవరాత్రులు ముఖ్యంగా గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. దీని యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? ఓం చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యై నమః. వారాహి అమ్మవారి యొక్క పాదాలకి నమస్కరిస్తూ, అంటే ఎప్పుడైతే వారాహి అనేటటువంటి ఒక పదం మన నోటమ్మట కానీ మన మనస్సులో కానీ మన యొక్క మస్తిష్కంలో ఎప్పుడైతే కనుక ఆ భావన స్ఫురించిందో తెలిసిన వాళ్ళైతే వెంటనే కాశీకి వెళ్ళిపోతారు. అంటే మనసు కాశీకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు. కాశీకి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము చేసి ఆవిడ యొక్క పాదాలు వెంటనే కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎలా ఉంటాయంటే వాటిని లెక్క వేయడం కూడా కష్టమే. ఆ పాదాలు ఎంత పెద్దగా ఉంటాయంటే, 2 పాదాలు. అంటే అమ్మవారిని చూడలేము. అమ్మవారు అయితే కనుక అసలు మన మెడకాయ కూడా అంత పైకి ఎత్తదు. అంత ఉంటారు ఆవిడ. గుప్తంగా కింద ఉంటారు, గుప్తంగా ఉంటారు ఆవిడ. కాశీలో విశ్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలోనే విశాలాక్షి అమ్మవారి దేవాలయంలోనే వారాహి అమ్మవారు ఆవిడ క్షేత్ర పాలకురాలు. అవునవును. కాశీ మొత్తము సంరక్షించబడుతోందంటే ఆ తల్లే. ఎందుకంటే అమ్మ, రుద్రగణాల విశిష్టత రుద్రగణాలకు ఉంటుంది. వాటిల్ని కూడా రక్షించే శక్తి అమ్మవారు వారాహి అమ్మవారికి ఉంది. మన భూమినే కాపాడిందమ్మ ఆవిడ. మన భూమిని వరాహ అవతార మూర్తులు, అంటే మన విష్ణుమూర్తి అవతారాలలో వరాహమూర్తి కదా, వారి యొక్క అంశంలోనే అమ్మవారు కూడా వారాహి. అంటే ఈ వారాహి అమ్మవారు ప్రతినిత్యము సాయంకాలం పూట, అంటే రాత్రిపూట ప్రదోషకాలం తర్వాత నుంచి ఆవిడ కాశీ క్షేత్రంలో సంచరిస్తూ ఉంటారు. మళ్ళీ సూర్యోదయం లోపు వరకు కూడా ఆవిడ సంచరిస్తూ నిశీచర రాత్రిలో మళ్ళీ ఆవిడ ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించడం ఏంటి, ఆవిడ నిద్రావస్థలోకి వెళ్ళిపోవటం ఏంటి. అందుకనే ఇప్పుడంటే సమయం పెంచారమ్మా, 8, 9, 10 వరకు పెంచారు. కానీ ఒకప్పుడు సూర్యోదయం లోపలే 6 లోపలే, 5:15, 6 లోపలే మనకి దర్శనం అయిపోవాలని చెప్పి ఒక రూల్ ఉండేది. వెళ్ళి పాదాలు 2 రంధ్రాలు ఉంటాయి కాశీలో. ఆ 2 రంధ్రాల్లోంచి ఒక రంధ్రంలోంచి ఎడమ పాదం, ఇంకో రంధ్రంలోంచి కుడి పాదం, ఒకేసారి 2 చూడలేం. అక్కడో రంధ్రం, ఇక్కడో రంధ్రం ఉంటుంది. అంటే ఆవిడ పాదాలు ఎంత ఉంటే ఆలోచించండి. ఒక రంధ్రంలోంచి 2 పాదాలు కనపడడం నార్మల్. ఒక రంధ్రంలోంచి మనము చూడటమే ఒక పాదం కనిపిస్తుంది అంటే అది మొత్తంగా కూడా కనపడదమ్మా. దీక్షగా వారికి అదృష్టం ఉంటేనే కనపడతాయి. ఆ పాదం కూడా అంత పెద్దదిగా ఆవిడది. ఆవిడ స్వరూపం అయితే కనపడదు, ఇట్లా కనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఆవిడ ముఖస్వరూపాన్ని, తేజస్సుని చూసే ధైర్యము పూజారులు కూడా చూసి 10 నిమిషాలు అర్చన చేసుకుని వెళ్ళిపోతారట. వాళ్ళే చెప్పారు అక్కడ వాళ్ళు. మరి అంతటి అమ్మవారి యొక్క విశిష్టతలో ఈ ఆషాఢ మాసంలో మనకి అమావాస్య మరుసటి రోజు పాడ్యమి నుంచి 9 రోజులు నవరాత్రులుగా చెప్పుకుంటారు. ఇదేంటి గురువు గారు, మనకి నవరాత్రులు అంటే దసరాలు కదా, అవును, ఆశ్వీజ మాసంలో వస్తాయి కదా అంటారు. మనకు తెలిసిన నవరాత్రులు వినాయక నవరాత్రులు, ఇంకా దసరా నవరాత్రులు. అంటే అమ్మవారి నవరాత్రులకి వినాయకుడికి సంబంధం లేదు. మామూలు ఇన్ జనరల్ నవరాత్రులు అంటే ఈ 2 తెలుసు అందరికీ. 2 చెప్తారు. అసలు వినాయకుడికి కూడా నవరాత్రులు లేవు. సరే, తర్వాత ఉపోద్ఘాతం వినాయక చవితి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము. అమ్మవారు ఈశ్వరికి మనకి వసంత మాసంలో వచ్చేటటువంటివి వసంత నవరాత్రులు. సరస్వతీదేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఆషాఢ మాసంలో వారాహీదేవి యొక్క ఉత్సవాలు చేస్తారు. అట్లాగే మనకి ఆశ్వీజ మాసంలో దుర్గాదేవికి సంబంధించిన 9 లేకపోతే 10వ విజయదశమి వస్తుంది, 9 నవరాత్రులు చేస్తాం. ఇక మాఘమాసంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తాం. వాటినే రాజమాతంగి ఉత్సవాలని కూడా అంటారు. ప్రతిదానికి ఒక్కొక్క విశిష్టత ఉందమ్మా. అంటే సంవత్సరానికి 4 నవరాత్రులు అమ్మవారు మన యొక్క భూమిని, బోన బ్రహ్మాండాలని కాపాడటానికి, రాక్షస శక్తుల నుంచి కాపాడటానికి ఆ తల్లి ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ధరించి మనల్ని కాపాడుతోంది. అందుకనే ధరిత్రి అయింది ఆవిడ. ధరిత్రి అంటే సాక్షాత్తు వారాహీదేవి. భూమి ఎప్పుడూ కూడా ఆవిడ యొక్క కనుసైగల్లో ఉంటుంది. భూమి చుట్టూ ఆవిడ
ఆవిడ అవతారంతో చేరుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి సిటీలో కనపడట్లేదు కానీ వరాహాలు పల్లెటూరులో ఉన్నాయమ్మా. ఆ వరాహాలే మన యొక్క భూమిని సస్యశ్యామలం చేస్తాయి. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో నాకు చెప్పారనమాట, వరాహాలు తిరుగుతూ ఉంటాయి, అవి విడిచినటువంటి విసర్జన పొలాలలో వేసేవాళ్ళు. ఒకప్పుడు ఎరువులు ఇట్లా లేవు, ఇంత ఎక్కువ ఎరువులు లేవు, అవునా, సేంద్రియ ఎరువులు లేవు. సేంద్రియం అంటే సాక్షాత్తు వరాహ విసర్జన నుంచి వచ్చేదే అక్కడ వేసేది. అక్కడి నుంచి మనకి పంట వస్తుంది, ఆ పంట మనం స్వీకరిస్తాం, మళ్ళీ అవి స్వీకరిస్తాయి. అట్లా ఆ అమ్మవారి యొక్క స్వరూపమే వారాహి కదా, వరాహం అంటే అమ్మవారే కదా. మరి ఆ తల్లి భూమిని సస్యశ్యామలం చేయటానికి మనకి మొన్న గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతుందమ్మా. ఆషాఢ మాసం అంటే ఏంటి, వర్ష ఋతువు. గ్రీష్మ ఋతువు 2 నెలలు అయిపోగానే వచ్చేది వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువులో బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలలో ఎన్నో రకాలైనటువంటి ఆగంతక శత్రువులు శక్తులుగా, అంటే మనకి పనికొచ్చే శత్రువు కాదు అవి, పంచభూతాలని అవి కొట్టుకుంటూ ఉంటాయి. పంచభూతాలు అంటే ఏంటి, పృథివ్యాపస్థేజో వాయురాకాశ, ఆకాశము, భూమి, జలము, వాయువు ప్లస్ అగ్ని, ఈ 5 కూడా మనల్ని కాపాడతాయి. మనం బతకాలన్నా 5 మీద ఉండాలి. మరి ఈ 5 ఆ శక్తులు ఆవహించి వాళ్ళని ఆశ్రయించి బతుకుతున్నటువంటి, పంచభూతాలని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి ప్రతి జీవిని ఇబ్బంది పెట్టడానికి అవి రెడీగా ఉంటాయి ఈ ఆషాఢ మాసం. అంటే ఒకటమ్మా, ప్రకృతిలో ఋతువు నుంచి ఋతువుకు మారేటప్పుడు ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు మన ప్రకృతిలో చోటు చేస్తూ మనకు కనపడవు. ఎందుకంటే తెల్లారు లేచామా, మన ఉద్యోగాలకు వెళ్ళామా, వ్యాపారాలు చేసుకున్నామా, దీపారాయణ చేసాం, పూజ చేసాం, లేదా దానం చేసాం, లేదా పోట్లాడాము, మనకున్న సమస్యలతోనే మనం అల్లాడుతుంటే పంచభూతాలను ఎవరు చూస్తారు? కాలినప్పుడే అది అగ్ని అని తెలుస్తుంది, నీళ్ళల్లో మునిగినప్పుడు ఊపిరాడినప్పుడు అది నీళ్ళని తెలుస్తాయి. ఆకాశంలో ఎండ బాగా ఉన్నప్పుడు ఆకాశం పైకెత్తి చూస్తాం, చంద్రుడు సూర్యుడు విపరీతంగా ఉన్నాడని. అట్లాగే భూమి కింద పడంగానే భూమిని నమస్కరిస్తాం, ఏం పాపం చేసాం అంటే. మనకి సమస్య వచ్చినప్పుడే పంచభూతాలు గుర్తొస్తాయి, మనము ఇంకెప్పుడు గుర్తుకు కూడా రావు. అని పంచభూతాలు మనల్ని ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. ఆ పంచభూతాలకి రక్షణే వారాహి అమ్మవారి యొక్క స్వరూప అవతారము. అంటే ఈ యొక్క మాసంలో, ఆషాఢ మాసంలో మనకు వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి విషక్రిమి కీటకాదులు, స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి క్రిముల ద్వారా ఆహారం, మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో ఉండేటటువంటి ఎన్నో రకాల ఇబ్బందుల వలన, మార్పుల వలన మనిషి యొక్క శరీరంలో పూర్తిగా వైవిధ్యకరమైనటువంటి మార్పులు వస్తాయి. దాని ద్వారా రకరకాల డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు అంటాం కదా, అవి మలేరియా, డిఫ్టీరియా, ఏవో రకరకాలు ఉంటాయి. అట్లాగే మోషన్స్, కలరా, ఇవన్నీ వచ్చేటటువంటి రోజులు అన్నమాట ఇవి. అలాంటి రోజులను రాకుండా అమ్మవారిని, ప్రకృతి ఎవరు? శక్తి. శక్తి అంటే ఎవరు? వీళ్ళే, ఈ స్వరూపాలే. వారాహి అమ్మవారే మహాశక్తి. కాబట్టి ఆ శక్తిని అసలు ఈ 9 రోజులు ఆరాధించడం ద్వారా మనము రక్షింపబడతాము. ఎందుకని ఉపవాసాలు ఉంటామా, కింద పడుకోవడం ద్వారా కొంత శరీరం అలజడి తగ్గిపోయి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒక సిట్రేట్ అయిపోతాయి. అంటే మనల్ని మనం శిక్షించుకోవటం, తర్వాత రక్షింపబడతాం. ఆ తల్లిని భక్తి ఆరాధనతో పూజిస్తాం. ఎవరి మీద పోట్లాడడం, ఎవరితో కోట్లాడడం, ఉన్న ఏదో పండ్లో తిని పడుకుంటాం. అంటే న్యాచురల్గా ప్రకృతిలో దొరికే అమ్మవారి శక్తి రూపంలో ఉండేటటువంటి ఐటమ్స్ని తినడానికే ఇలాంటివి పెట్టారు. సరే, ఇప్పుడున్న కాలమానంలో కష్టం లేండి, ఎందుకంటే కాలము మన ఫోన్ ఉంది కదా, ఆ ఫోనే పెద్ద దరిద్రం, నేను అన్నాను కాదు, కానీ ఆ ఫోన్తోనే మొత్తం సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి. మరి ఇన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ మనకి అమ్మవారు వారాహి అమ్మవారు. అసలు మరి వారాహి అమ్మవారు స్పెషల్ ఏంటి? గురుగారు, అసలు వారాహి అమ్మవారిని సాధారణ మనుషుల మనము పూజించవచ్చా ఇంట్లో? అమ్మ, లలిత అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, పూజిస్తారో వారందరూ కూడా వారాహి అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకని ఇక్కడ లలిత అమ్మవారు అంటే, అమ్మ, చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. అమ్మవారి స్వరూపం ఏంటి? చక్రరాజము. లలిత అమ్మవారి యొక్క శ్రీచక్ర నవార్చన వినే ఉంటారుగా, దేవి ఖడ్గమాల మొత్తము శ్రీచక్ర నవావరణము. 9 ఆవరణలో కూడినటువంటి ఎన్నో శక్తులు ఆ యొక్క నవావరణలో కూడుకొని ఉంటాయి. దాంట్లో త్రిభుజాకారంలో ఉన్నటువంటివి పార్వతి, మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సృష్టి స్థితి లయకర్తలు. పైన ఉండేటటువంటి అసలైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని ఆ బిందు రూపకంగా, బిందు స్వరూపిణి ఎవరయ్యా అంటే లలిత అమ్మవారు.
బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదల షోడశ పద్మయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయా. అసలు శ్రీచక్ర నవావరణకి మించినటువంటి దేవతా స్వరూపము ఇంకెవరూ లేరు. పరదేవత అంటే ఆవిడే లలితా అమ్మవారు. ఆ లలితా అమ్మవారే ఆ రథం మీద కూర్చుంటే ఎడమ పక్కన ఉన్నటువంటి కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అమ్మవారు. ఎవరు? వారాహి. కిరి అంటే వారాహి అని అర్థం అన్నమాట. మరి రైట్ సైడ్ చక్రం ఉంటుంది. ఇందా మనం ఉన్నాం మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారికి చేస్తారు. ఉన్నతమైనటువంటి అధికార పదవులు, అఖండ లక్ష్మీ భోగాలు, రాజయోగాలు. జాతకాలలో రాజయోగాలు ఉంటాయి. అవి కొంతమందికి టచ్ కావు, వెళ్తూ ఉంటాయి, కానీ వాళ్ళు అందుకోలేరు. అది రాజకీయ నాయకులు కావచ్చు, చలనచిత్ర సీమల వాళ్ళు కావచ్చు, నార్మల్ వాళ్ళేగా వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏమీ కొత్తగా పైనుంచి ఊడిపడలా. అంటే వాళ్ళు చేసుకునేటటువంటి ఆరాధనలు బట్టి ఆ అమ్మవారి యొక్క కటాక్షం. ఆవిడ గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గురుగారు అదే రాజశ్యామల, రాజమాతంగి. మొత్తం వీటన్నిటికీ మొత్తం అంటే అధికార పోషణంతా ఆవిడలో ఉంటుంది. సమస్యలు ఎవరైతే శత్రు రోగ రుణబాధ నివృత్తి ఎవరి వలన కలుగుతుంది. షట్చక్రాలు మన యొక్క శరీరంలోనే మనకి 6 రకాలైనటువంటి శత్రువులు ఉన్నాయి. తెలుసా మీకు? తెలీదు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అవి లేని మానవుడు ఉండదు. జీవుల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మానవ జీవితంలో మాత్రం ప్రతి మానవుడికి స్త్రీ పురుష భేదం లేకుండా ఈ యొక్క అరిషడ్ వర్గాలు అనేటటువంటి అంతర్గత శత్రువులుగా మనల్ని పట్టి పీడించేటటువంటివి. అవి షట్చక్రాలని కూడా, మనకి షట్చక్రాలు ఉంటాయి కదా, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము. ఇది అమ్మవారిది. సహస్రారము అంటే పైనుంచి వచ్చేటటువంటి పాజిటివ్ వేవ్స్ అన్నీ సహస్రారంలోంచి లోపలికి వెళ్ళాలి. మనకి కింద ఉన్నటువంటి మూలాధార చక్రమే మనం యాక్టివేట్ చేయలేకపోతున్నాం. అమ్మవారు ఎక్కడ ఉంటారో తెలుసమ్మా? ప్రతి ఒక్కరికి కూడా మూలాధారంలో నిక్షిప్తమై ఉంటారు. అంటే నిద్రిస్తూ ఉంటారట ఆవిడ. అందుకనే యోగిని కుండలిని అంటారు చూసారా యోగాలో. కుండలిని శక్తి అందరూ చేయలేరు. కుండలిని శక్తి చేయాలంటే సాధన ఎలా చేయాలంటే పూర్తిగా వాడు మనిషి కాదనుకోవాలి. అంత సాధన చేయగలమా? చెప్పుకోవడానికి తప్ప చేసే పరిస్థితి ఉండదు. మనం చేయగలిగింది ఒకటే, తల్లిని ప్రార్థన చేయటమే. ఆవిడే శక్తి. మరి ఆ యొక్క మూలాధారంలో కుండలిని శక్తిగా నిద్రిస్తున్నటువంటి అమ్మవారిని మేలుకొలిపేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి ఉత్సవాలు గొప్పవి. మనకి తెలియదు. ఆ కుండలిని శక్తిని జాగృతి చేసేటటువంటి యోగులు మునులు ఎంతోమంది ఉన్నారు. మా మనుషుల్లో ఉన్నారు, దూరంగా హిమాలయాల్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు. వాళ్ళకే తెలుసు ఆ కుండలిని ఏ విధంగా జాగృతి చేయాలి అని. మనలాంటి వాళ్ళం ఉప్పు కారాలు తింటూ తెల్లారు లేస్తే సినిమాలు చూస్తూ పోట్లాడికి రెడీ అయ్యే వాళ్ళకి జరగవు. అందుకనే మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలని నివృత్తి చేయటానికే మనము చేసుకునే పూజే ఈ వారాహి పూజ. గురుగారు, ఇప్పుడు ఇంట్లో ఈ నవరాత్రులు మొదలైనప్పుడు ఇంట్లో గృహిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధమైన పూజ విధానం చేసుకోవాలి నవరాత్రులు కూడా? అమ్మ, దీంట్లో ఒక సూక్ష్మమైనటువంటి విషయము. ఇక్కడ వారాహి అమ్మవారు ఏంటంటే ఆవిడ 5 రకాలైనటువంటి వరాహాలకి సంబంధించినటువంటి రథంలో ప్రయాణం చేస్తూ దండనాథ అంటారు ఆవిడ్ని. దండనాథ అంటే మన పైన ఎవరైతే శత్రువులు దండెత్తి వస్తారో, ఎవరైతే అంతర్గతంగా అంటే మన చుట్టూ ఉండి మన లోపల అంతర్గత శత్రువులు మనం నాశనం చేసుకోవాలి, అది పూజ ద్వారా. మరి చుట్టూ బహిర్గతంగా మన పక్కనే ఒక తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, ఎక్కడ బయట నుంచి శత్రువులు ఉండరమ్మా. ఎప్పుడు మన కుటుంబంలోనే ఉంటారు ఎప్పుడు కూడా. అది బావమరిది కావచ్చు, మేనర్లు కావచ్చు, మేనరికం బంధువులు ఎవరైనా కావచ్చు. అసలు మనలోనే శత్రువులు ఉంటే అంతర్గత శత్రువులు బయట ఉంటారా? అవి చంపేస్తే బయట ఎవరు రారు. ఎందుకంటే ఇక్కడ శత్రువులు ఎట్లా పుడతారు చెప్పండి అమ్మా? విపరీతమైనటువంటి ధన సముపార్జన చేసేటటువంటి వాళ్ళకి, అతిగా మాట్లాడే వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టుగా అవతల వాళ్ళతో మాట్లాడేటటువంటి వాళ్ళకి, అర్థం చేసుకోకుండా శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయిగా. లేకపోతే మోసం చేసే వాళ్ళకి, మోసపోయే వాళ్ళకి కూడా శత్రువు బాధలు ఎక్కువ ఉంటాయమ్మా. అందుకనే ఈ యొక్క అంతర్గత బహిర్గత శత్రువుల్ని నివృత్తి చేయడానికి వారాహి అమ్మవారు, మరి ఆ తల్లి మహానుభావురాలు దండించటానికి, అట్లాగే కొంతమందికి వివాహపరమైనటువంటి ఆలస్యాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే అమ్మా, ప్రతిదానికి గ్రహస్థితే మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, భక్షిస్తుంది. ఆ గ్రహస్థితిని కూడా ఎదుర్కొనే శక్తి వారాహి పూజ వలన ఉంది చూడటానికే ఆ కారణాలు చెబుతున్నాను. కొంతమందికి వివాహ ఆలస్యాలు, వివాహాలు వచ్చి చెడిపోవటము, వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు,
ఇవి గ్రహజాతకాలలో ఏ కుజుడు వలనో కుజదోషం వలనో సర్పదోషాలు రాహుకేతువుల వలనో ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని జరగటం వలనో ఈ యొక్క పాపగ్రహాలు కదా ఇవన్నీ. అంటే మన మన జాతక చక్రాలలో కూడా జ్యోతిష్య భాగంలో వీటిల్ని దుర్మార్గమైనటువంటి గ్రహాలుగా చెప్తారు. మనకి సమస్యలు వచ్చేవన్నీ కూడా వీరి యొక్క దశల్లో కానీ ఈ యొక్క గ్రహాలు మనల్ని పరిపాలించేటప్పుడు కానీ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ వారాహి పూజ చేసుకోవటం ద్వారా వాళ్ళందరూ స్తంభింపబడిపోతారు. ఆ తల్లి వారాహి అమ్మవారికి 2 పరిచారకులు ఉంటారమ్మ, క్రోధిని, స్తంభిని. క్రోధిని అంటే మనలో ఆవిడ పూజ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి కోపావేశాలు మనం స్థిమితంగా ఉంచుకోగలుగుతాం. అవతల వాడు ఎవడైనా మన మీద ర్యాష్గా మాట్లాడడానికి వచ్చాడే అనుకోండి, అది అప్పిచ్చిన వాడు కావచ్చు, మోసం చేసిన వాడు కావచ్చు, బ్యాంకు వాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. వస్తే అసలు మనల్ని చూడంగానే మనం చేసిన పూజ వలన అవతల వాడు స్తంభింపబడిపోతాడు. అంటే ఈవిడ అన్నిటికీ రాదు, ఆవిడ చుట్టూ ఎంతో మళ్ళీ పరిశీలకులు ఉంటారు కదా. అందుకనే క్రోధిని, స్తంభిని అనేటటువంటి పరిచార దేవతలు మనల్ని రక్షిస్తూ ఉంటారు వారాహి పూజ చేయటం ద్వారా. అట్లాగే వారాహి మీరు అడిగారు అమ్మవారి యొక్క పూజ స్త్రీలు ఏ విధంగా చేయాలి అని. స్త్రీలే కదమ్మా, పురుషులు కూడా చేసుకోవాలి. అందరిలో ఉంటాయని ఇందాక చెప్పా కదా. మనకి మొత్తము 3 గుణాలు ఉంటాయి. తామస గుణం సత్వగుణము, రజోగుణము, తామస గుణము అని. ఈ తామస గుణాలు కూడా గ్రహాలను బట్టే ఉంటాయి. మనలో సత్వగుణము దినదినము అభివృద్ధి చెందితే మనం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. రజోగుణం వలన తలకాయ నొప్పులు చాలా వస్తాయి. తమో గుణం వలన మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలన్నీ కూడా కూలబడిపోతాయి. శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు, నష్టాలు ఎక్కువ పోతాం, అవతల వాళ్ళని బాధిస్తాం. ఇవన్నీ కూడా తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు. ఈ మూడింటిని కూడా ఆవిడ పూజ రక్షింపబడుతుంది మన నుంచి. మనలో ఉన్నవన్నీ లెవెల్ చేసేస్తుంది. అట్లాగే మనలో అనారోగ్యాలు కలుగుతాయి. ఒకటమ్మా, పూజ ఎలా చేయాలి, పూజ చేస్తే ఏం లాభాలు కలుగుతాయి కాదు. అసలు అమ్మవారు పూజ చేస్తే ముందు మనం ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్న రావాలిగా. ఎంతసేపు మనకున్న దరిద్ర బాధల గురించి చెప్పుకోవడం కోసం పూజలు చేయకూడదు. ముందు మనలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు ఉన్నాయి, అష్టదరిద్రాలు, వాటిని బయటికి తీసేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. వాటి గురించి తెలుసుకోవాలి కదమ్మా, అందరికీ తెలియదు. తెలుసుకున్నవాడు వచ్చే సంవత్సరం ఇంకా చాలా పవిత్రంగా చేస్తాడు. ఎందుకు ఈ వీడియో విన్నటువంటి వాళ్ళకి చివరిలో నేను అమ్మవారికి సంబంధించిన మంత్రం చెప్తాను. అదే స్తోత్రము, మంత్రాలు అవి చెప్పకూడదు. ఆ మంత్రాలు అవి బీజాక్షరాలుగా పూర్ణ దీక్షాపరులు మాత్రమే చేస్తారనుకోండి. దాని గురించి కూడా చెబుతాను. కాబట్టి ఎవరైతే గనక స్త్రీమూర్తులు ఈ 9 రోజుల్లో వాళ్ళకి మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ 9 రోజుల్లో మాకు ఇబ్బంది వస్తుంది, అడ్డొస్తుంది అనుకున్న వాళ్ళు అసలు కలశాలు పెట్టకండి. ఫోటోలు పెట్టి అందరికీ కూడా ఇంకేముంది మా ఇంట్లో నేను 9 రోజులు అమ్మవారి ఆరాధనలు చేసేస్తున్నాను, వారాహి ఆరాధనలని ఎవ్వరూ చెప్పుకోకండి. గుప్త నవరాత్రులు అన్నారు కదా మీరు ఇందాక. గుప్తము అంటే ఏంటి? గోప్యంగా ఆచరించాల్సినటువంటి పూజా విధానాలు ఇవి. గుప్త నవరాత్రులు అంటే ఏదో ఎవరికో రాజకీయంలో పై పదవి రావాలి, లేకపోతే శత్రువులు నాశనం అయిపోవాలి, దుర్మార్గులు నశించాలి, ఇవన్నీ తర్వాత ఆవిడ చూసుకుంటుంది మనం చేయాల్సిన పూజ మనం చేస్తే. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే, గుప్త నవరాత్రులు అంటే ఆ 9 రోజులు మన మనసుతో మనం రంగరించుకుంటూ చేసే పూజే గుప్త నవరాత్రి. అంటే మనకున్న బాధలు, మమ సర్వవిధ దీర్ఘకాలిక అనారోగ్య బాధా నివారణార్థం శీఘ్రమేవ ఆరోగ్య సంప్రాప్తి సిద్ధ్యర్థం, అంటే నాకు ఆరోగ్యం తొందరగా రావాలి అమ్మ అని మొక్కుకొని ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు చేయాలి. అట్లాగే శత్రుబాధ, రోగబాధ, రుణబాధ నివారణార్థం అని కొంతమంది ఎవరైతే కనుక రకరకాలుగా, ఈవిడ ముఖ్యంగా వారాహి అమ్మవారమ్మ భూములకి సంబంధించిన విషయాలు, అంటే రైతులు ఉంటారు కదా, రైతులు వాళ్ళు అప్పు తెచ్చి పంటలు వేస్తూ ఉంటారు. ఆల్రెడీ మొన్న నెల క్రితమే వేశారు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రానికి ముందు మృగశిరలోనే వేసేశారు. భూమిని చక్కగా సాగు చేసి ఆ తల్లిని ఆరాధన చేసి, దానికి ఎన్నో మంత్రాలు ఉంటాయిలేండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, చేసి విత్తనాలు వేస్తే అవి మొలకలు వచ్చేటటువంటి రోజులు ఇవి. ఇందా చెప్పారు సస్యశ్యామలం అంటే ఏంటి? విత్తనాలు వృద్ధి చెందటం. ఆ రోజులే ఆషాఢ మాసంలో విశిష్టమైనటువంటి రోజులు. దక్షిణాయన పుణ్యకాలం అంటాం కదా, అది ఇప్పుడు వస్తుంది. కాబట్టి కాలంలో సరైనటువంటి వర్షాన్ని మనకి కురిపీయమని చెప్పి ఈ అమ్మవారిని రైతులు ఎక్కువగా ఆరాధించి పూజలు చేస్తారు. అట్లాగే ధాన్యము ఇలాంటి ద్రవ్యాలు ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారో వారి దగ్గర కూడా మాలాంటి వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటాం. వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు నా పీఠంలో ఏది ఇలాంటి హోమాలు. అంటే వాళ్ళకి మనకి రేట్లు పెరగకూడదు, వాళ్ళకి ధాన్యం మంచిగా రావాలి. ధాన్యం అంటే అన్నీ, ఉప్పు పప్పు అన్నీ కూడా మంచిగా పెరగటానికి చేసేటటువంటి పూజల్లో
భూదేవికి చేసే. అందుకనే వారాహి అంటే ఎవరు? అమ్మవారు భూమిని సంరక్షించేటటువంటి దేవత. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎవరైనా సరే భూమిని కొనుక్కొని 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి చూడడానికి వస్తే అక్కడంతా మారిపోయి ఎవడో కబ్జా చేసేసి వాడి ఇల్లు కట్టేసుకొని ఉంటాడు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కోర్టు కేసులు. ఈ కోర్టు కేసుల నుంచి బయటపడి వాళ్ళ యొక్క భూములు కానీ వాళ్ళ యొక్క ఇల్లులు కానీ వాళ్ళకి రావటానికి చేసేటటువంటి ఆరాధనలో వారాహి అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. అట్లాగే శత్రువులు వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మనలో ఉన్నటువంటి శత్రుత్వాలు కాబట్టి మనలో కూడా ఉంటాయమ్మా. మనం ఏమి తక్కువలం కాదు. మేము పూజలు చేస్తున్నామని మనలో శత్రువులు ఏమనుకోవద్దు. మనం ఇంట్లో ఎవరితో ఎదురు చెప్పినా అదంతా శత్రుత్వమే లెక్క. కాబట్టి మనలో ఉన్న ఈ శత్రు బాధలు, ముఖ్యంగా రుణాలు, చదువు కోసం చేస్తారు. పిల్లల చదువు కోసమో లేకపోతే వీళ్ళ యొక్క కోరికలు ఉంటాయి కదా, ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, లేకపోతే వెండి పాత్రలు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, ఏ రకంగానైనా సరే చివరికి ఐసీయూలో ఉన్న వాళ్ళ కోసం కూడా అప్పులు చేసి పెట్టేవాళ్ళు కూడా అప్పులు చేస్తారమ్మా. మనం దీన్ని కామెడీగా చూసుకోవద్దు. అప్పు అనేటటువంటిది ఒక రుణము. ఆ రుణ బాధల నుంచి నివృత్తి చేయడానికి అమ్మవారు విశిష్టమైనటువంటి అవకాశం ఇచ్చే రోజులు ఇవి, వారాహి అమ్మవారు. అందుకనే దండనాథాయే నమః అంటే శత్రువుల్ని, రోగాలని, రుణాలు ఇవన్నీ శత్రుత్వాలే, అవన్నీ తీసేస్తుంది. వార్తాయే నమః అంటే శుభవార్తలు. పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు 30 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చి వాళ్ళు చేసుకున్నారనుకోండి, స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళకి మంచి శుభవార్త వస్తుంది. నీకు వివాహపరమైనటువంటి సంబంధం కుదురుతుంది అని చెప్పి ఎవరో ఒకళ్ళు వచ్చి సెట్ చేస్తారు వివాహాన్ని. నమ్మిన వాడికి నమ్మినంతమ్మ చెప్పంగానే వస్తుందంటే కాలమే కదా, ఆవిడే కదా చేసేది. నమ్మిన వాడికి అయితే కంపల్సరీ వార్తలు వస్తాయి, శుభవార్తలు. ఇందాక చెప్పిన ఆ ఇబ్బందులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారమ్మా చిత్రసీమలో కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళు ఎంత పెట్టినా, ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా సరే ఎదగలేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వాళ్ళ కోసం చెప్పి ఏదైనా చేసుకుంటే, ఇప్పుడు చలనచిత్రసీమలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎదగడానికి డైరెక్టర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే సినిమా యాక్టర్స్ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మంచి ఫోన్లు వస్తాయి ఈ పూజలు చేయడం ద్వారా. మీకు మంచి క్యారెక్టర్ వచ్చింది, నీకు మంచి హీరోగా ఛాన్స్ వచ్చింది, లేకపోతే నువ్వు ఎప్పటి నుంచో కష్టపడుతున్నావు కదా దాని పరంగా వచ్చింది. ఇట్లా కొంతమంది డబ్బుని కోల్పోయి ఉంటారు. ఎవరికో రుణాలు ఇస్తారు కదా, అంటే 10 రూపాయలు వడ్డీ వస్తుందని ఇస్తారు. వాళ్ళు ఒక నెల 4 నెలలు ఇచ్చేసి ఇక అంతే ఆ లక్షలు జమాయిస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే అమ్మవారిని పూజించారనుకోండి, అవతల వాడు బ్యాంకులో వేయటమో, అవతల వాడి నుంచి మధ్యవర్తి వచ్చి చూడటమో, అవతల వాడు నేను ఇంత ఇవ్వలేకపోయినా ఇంతైనా ఇస్తానని చెప్పి అసలు రాకుండా పోయినా కొంతైనా అమ్మవారి ఇప్పించే బాధ్యత ఉంటుంది. ఇవన్నీ అమ్మవారి వల్లనే వస్తాయి. అందుకనే ఆవిడికి 12 నామాలు ఉన్నాయి. చివరిలో నేను ఆ నామాలు చెప్తాను. అది ఎవరైతే 21 సార్లు ఈ 9 రోజులు రాత్రిపూట చేస్తారమ్మా. వారాహి అమ్మవారి యొక్క అర్చన రాత్రిపూట, ఏ అమ్మవారి మన ఉన్న ఉత్సవాలన్నీ కూడా రాత్రిపూటే చేస్తారు. ఎందుకంటే రాత్రిపూట చేయటం ద్వారా ఏమవుతుందంటే అమ్మ, మనలో ఉన్నటువంటి ఈ దోషాలన్నీ తొలగిపోయి ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కదా, దానివల్ల ఆరోగ్యం స్థిమితం అవుతుంది, మనసు ఏకాగ్రత పెరుగుతుంది. ఆ అమ్మవారికి చక్కగా సాయంకాలము ప్రదోషకాలం అని ఉంటుంది. సూర్యాస్తమైన తర్వాత ఒక 24 నిమిషాల తర్వాత పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ఎవరైతే కలశాలు పెడతారో వారు మాత్రము బ్రాహ్మణ్ణి నిశ్చయించుకోండి. బ్రాహ్మడే వచ్చి పొద్దున సాయంత్రం చేసి వెళ్ళాలి. ఎవరైతే వారాహి అమ్మవారిని ఫోటో పెట్టి ఓన్లీ అష్టోత్తరం చేసేసి జపించామని మాత్రం అనుకోవద్దు. లలిత సహస్రనామాన్ని ఎవరైతే ఆచరించాక వారాహి అమ్మవారిని అష్టోత్తరాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే పుణ్యఫలితం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. వారాహి అమ్మవారు విడిగా రాలేదు. లలిత అమ్మవారి యొక్క సేనలు ఆవిడ దగ్గర ఉన్నారు. అంటే ఈవిడ యొక్క దీన్ని కాపాడటానికి ఆవిడ ఒక సపోర్టర్ అన్నమాట. రాజశ్యామల అమ్మవారు కుడి చేతి పక్క ఉంటారు, ఎడం చేతి పక్క వారాహి ఉంటారు. ఈవిడ మధ్యలో బాలా త్రిపుర సుందరి అయిన లలితానే, మహా త్రిపుర సుందరి అయిన లలిత అమ్మవారే. అందుకనే లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించిన తర్వాత మాత్రమే వారాహిని చెయ్యండి. వారాహి జపాన్ని ఇందా చెప్పినట్టుగా ఎవరైతే శుభవార్తల కోసం ఉంటారో ఓం ఐం హ్రీం శ్రీం వార్తాళి దేవ్యే నమః అనే మంత్రాన్ని మీ ఇష్టం 108, 1000 సార్లు, 1,00,000 సార్లు, ఈ 9 రోజులు మీరు ఎన్నిసార్లైనా చేయండి. అట్లాగే ఎవరైతే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, అపమృత్యు బాధలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా పక్కకి నెట్టేసేయాలి, ఇవన్నీ మాకు దరిచేరకూడదు అనుకున్నారో వారందరూ ఓం ఐం హ్రీం శ్రీం దండనాథాయే నమో నమః లేకపోతే నమః అమ్మవారు. ఇక ఓం ఐం హ్రీం శ్రీం వారాహి దేవ్యే నమః. భూ సమస్యలు, భూ కబ్జాలు, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా వరి పంటలు బాగా పండాలి, సస్యం అనేటటువంటి రైతులు, లేకపోతే రైతుల దగ్గర భూమి కౌలుకి తీసుకునే కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ
వారాహిదేవిని అర్చించండి. ఈ విధంగా చేస్తూ స్త్రీలైతే కనుక ఓన్లీ ఇబ్బంది కలిగేటటువంటి వాళ్ళైతే కనుక ఈ పూజ దగ్గరికి రామాకండి. 9 రోజులు దీక్ష అని మాత్రం అనుకోవద్దు. ఎంతకాలం కలిగితే నేను అంతకాలం నిన్ను ఆరాధిస్తానని మాత్రమే స్త్రీలు చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా, అందరికీ ఈ పూజలు చేయాలి, నేను ఈ విధంగా చేయాలని ఎవరు అనుకోరమ్మా. అందరికీ కుదరకపోవచ్చు. ఆఫీసులకు వెళ్తారు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది గంటలు, అగరబత్తీలు, కర్పూరాలు వెలిగించేసి ఇష్టమే. మరి అమ్మవారికి ఏమో ధూపం అంటే ఇష్టం. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ధూపాలు హారతలు ఇస్తే ఊరుకుంటారా? మంత్రం చదివిన ఊరుకోరు, ధూపం వేసిన శరీరంలో వస్తారు. అంటే కొంతమంది మానసికంగా జపం చేసుకోండి. అమ్మవారికి విధిగా ఏదైతే కావాలో ఆ ఆరాధనలు చేస్తూ 9 రోజులు, అష్టమి రోజున అమ్మవారికి హోమం చేస్తానమ్మా. నేను నా పీఠంలో అష్టమి రోజున రాత్రి ఈ సంధ్యా సమయంలో అమ్మవారికి విశేషమైనటువంటి వారాహి హోమం ఉంటుంది. దాంట్లోనే ఏదైతే ఎవరికైతే ఏ రకమైనటువంటి సమస్య ఉంటుందో చెప్తే దానికి సంబంధించినటువంటి మంత్రంతో అక్కడ వారాహి అమ్మవారి హోమం అనేది చేస్తాను. దానికి సంబంధించిన ప్రసాదము భస్మరూపకంగా ప్లస్ ఈ 9 రోజులు ఏంటంటే కంకణం అని ఉంటుందన్నమాట. అంటే అమ్మవారి యొక్క మూలం బీజాక్షరాలు ఉంటాయి. మీరు చదివే శ్లోకం వేరుంటుంది, బీజాక్షరాలు వేరుంటాయి. వారాహి వారాహి బీజాక్షరం చెప్పను కానీ స్తంభిని అట్లా రకరకాల మంత్రాలతో అమ్మవారిని మూల మంత్రాలతో ఇన్నిసార్లు అని జపిస్తాం అన్నమాట. ఆ జపించిన మంత్రాన్ని మీరు రక్షగా ధరించి ఆ హోమ భస్మాన్ని ఎవరైతే 120 రోజులు పెట్టుకుంటారో వారికి కంపల్సరీ వారు అనుకున్న అభీష్టం నెరవేరుతుందని చెప్పి శాస్త్రమే చెబుతోంది. నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లా. దీంట్లో ఎవరు కూడా ఏదో రకరకాలుగా అనుమానించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికైతే కుదరదో, ఎవరైతే ఇబ్బందులతో సతమతం అవుతున్నారో, ఎవరైతే అనుకున్నది జరగాలనుకున్నారో అవకాశం ఉంటే నన్ను సంప్రదిస్తే వారి యొక్క గోత్రము, పేరు, నక్షత్రము చెప్పి వారికి సంబంధించినటువంటి సమస్య చెప్తే నేను అమ్మవారికి నిత్యము చెప్తూ హోమంలో కూడా చెప్పి వారికి ఏది కావాలో మధ్యవర్తిగా అమ్మవారికి మీకు నేనేం కావాలో అది చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో ఆరాధించుకోండి. మీకున్నటువంటి సమస్త దోషాలని కూడా నివృత్తి చేసుకోండి. మన ప్రపంచంలో ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా జరగకుండా గ్రహాలన్నీ కూడా స్థిమితంగా ఉంటాయి. ఆ తల్లి మనందరినీ కాపాడుతుంది. చివరిలో మాత్రము ఎవరైనా సరే నవమి రోజు కానీ, పంచమి రోజుని కానీ, అష్టమి రోజుని కానీ స్త్రీలు ఎవరో ఒకరిని కుదిరితే రోజు అయినా సరే ఒక స్త్రీని పిలిచి గంధం పెట్టి పసుపు రాసి గాజులు, పసుపు, కుంకుమ, వీలుంటే వస్త్రం పెట్టే ఓపిక ఉంటే డబ్బు ఉంటే పెట్టుకోండి. లేదా ఒక మంచి జాగిడ ముక్క, ఆవిడే లలితాదేవిగా అనుకోండి, వారాహి అనుకోండి, ఆ అమ్మవారే రాజమాతంగి అనుకోండి, ఏదో ఒక స్వరూపంగా భావించి ఇచ్చేటప్పుడు ఓం శ్రీ వారాహి దేవియే నమః అని అనుకోండి. దీంట్లో ఎవరు ఫీల్ అవ్వక్కర్ల. వారాహి అమ్మవారి ముఖస్వరూపం వేరైనా ఆవిడ లలితా అమ్మవారి యొక్క అంశ. కాబట్టి చక్కగా ఆ తల్లిని ఈ విధంగా ఎదురుకుండా ఉన్న స్త్రీలని ఎవరో ఒకరిని, వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం అమ్మ. ఇక్కడ కులమతాలతో సంబంధం లేదు. తీసుకునే వాళ్ళు సిద్ధంగా ఉంటే ఎవరికైనా సరే, చివరికి పని మనిషికైనా సరే ఆవిడకి గనక ఇచ్చినట్లయితే వీరికి ఆ పుణ్యం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పనివాళ్ళు, మా వాళ్ళకే ఇవ్వాలి అనేది ఇక్కడ లేదు. అది అనుకున్నాడు అసలు ఆ పూజ చేయమాకండి అంటున్నాను నేను. కాబట్టి ఎవరికైనా సరే ఆ విధంగా ఇచ్చి ఆ పుణ్యమంతా మీ కుటుంబానికి పంచండి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మీకు ఆ మంత్రం గురించి చెప్తాను. ఆ స్తోత్రాన్ని 21 108 సార్లు చదువుకుంటే శక్తి లోపల ఉద్భవిస్తూ ఉంటుంది. ఏమా అమ్మవారి యొక్క వారాహి స్తోత్రాన్ని రోజు కూడా ఈ స్తోత్రాన్ని జపించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓం పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివా వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తదా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామ 12 మునే. ఇందాక ఏదైతే చెప్పానో శివ అంటే మంగళప్రదాయిని, ఇప్పుడు కూడా మంగళాలు ఇస్తూ ఉంటుంది. సమయ సంకేత, సమయాన్ని మనకి సంకేత రూపకంగా అందజేస్తూ ఉంటారు. అట్లాగే పంచమి, మనకున్నటువంటి సప్తమాతృకుల్లో ఈ అమ్మవారు 5వ ఆవిడే. మనకి కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళలో 5వ ఆవిడే. దండనాథ ఇందా చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ స్తోత్రాల్లో ఉంటాయి. అంటే ఈ స్తోత్రాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా పఠిస్తారో ఇందాక చెప్పిన ఒక దోషం కాదు, అన్ని దోషాలు ఆ తల్లి ఇట్లా పక్కకి నెట్టేసేటటువంటి శక్తి ఈ యొక్క స్తోత్రంలో ఉంది. ఇది ఎవరైనా చదువుకోవచ్చమ్మా. మూల బీజాక్షరాలు ఎవరైనా సరే టీవీల్లో చెప్పినా, మీకు ఎవరైనా డైరెక్ట్గా చెప్పినా దయచేసి మూల బీజాక్షరాల దగ్గరికి వెళ్ళకండి. అవి జపించాలంటే పూర్ణ దీక్షాపరులై ఉండాలి. అది ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ యొక్క
అవకాశం లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా మూల బీజాక్షరాలని ఫోన్లలో చూసి మాత్రం ఎవరు చదివేసి మేము బీజాక్షరం చేసేసాం, జపం చేసామంటే భవిష్యత్తులో మీకు మంచి జరగకపోయినా పర్వాలా, కాలము మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకుని చక్కగా ఈ స్తోత్రాన్ని పఠించండి. ఇది కూడా నోరు తిరగం, మా వల్ల కాదు అనుకుంటారు, అంత టైం లేదు. ఓం వారాహీదేవి నమః, వారాహీదేవి నమః. ఇంకా శక్తి కావాలంటే ఓం ఐం హ్రీం శ్రీం వారాహీదేవి నమః. ఇలా సూక్ష్మంలో మనం మోక్షాన్ని పొందాలి. కానీ అందరూ చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదని చేసుకుంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి హోమాలు కూడా మీరు చేసిన పూజలు, ఇలాంటి పూజలు చేయిస్తున్నా 10 మందికి చెప్పుకునేవి కాదు, గుప్తంగా చేసే నవరాత్రులు. కాబట్టి అమ్మవారు మీకు ఇచ్చేటటువంటి యోగం కూడా గుప్తంగానే ఇస్తుంది. అది మన వరకు మాత్రమే ఉపయోగపడాలి. కానీ అందరి అందరికీ చెప్పుకున్నామనుకోండి, అది కూడా ఒక ఘోషగా వచ్చి మనలో ఒక ఆర్భాటము, ఆడంబరము, అహంకారాన్ని తెలియజేసేటటువంటిది. కాబట్టి గుప్త నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ మీరు ఏ మంత్రం చదువుతున్నారో కూడా ఎవరికి చెప్పొద్దు. ఇదైతే అందరూ చెప్పుకొని చేసుకోండి. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం విశేషం తల్లి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.